నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నరసరావుపేట పట్టణం మరియు రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలోని రామాలయం గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా. 5 శతాబ్దాల భారతీయుల కళ అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం. అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శోభాయాత్రలో ముఖ్య అతిథిగా నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరియు పార్టీ నేతలతో కలిసి హాజరయ్యారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబరాలు జరుగుతున్నాయి. ఇది ఒక్కరి పండుగ కాదని, అందరి పండుగని దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో రామాలయ మందిరాల్లో ఘనంగా నిర్వహించారని తెలిపారు. లైట్ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమద్ రమారమణ గోవింద హరి. ఆంజనేయ వరదకు నారద ప్రహ్లాద వరద గోవింద హరి. అంబరీష వరద గోవింద 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 గోవింద. జయ శ్రీరామ్. ప్రపంచమంతా కూడా స్వామివారి సేవలను పులకించబోతున్న ఈ సందర్భంగా స్వామివారి దర్శనార్థమై సుస్వాగతం. ब्रह्माशि दैवी गायत्री चतः परमात्मा देवता प्राणायामें योगः. ओम भूः ओम भुवः ओम स्वः ओम महः ओम जलः ओम तपः ओम सत्य ओम तत्सवितुर्वरेण्यं अन्यवद्भादिविश्याद्वेदीयायनः प्रचोदयात्मापोज्योति रसोऽहमृतं ब्रह्मवोद्भवस्वं श्रीगोविन्द श्री महाविष्णुराज्ञाय प्रवर्तमानस्य आद्य. ओम राजीवलोचनाय नमः. ओम श्रीमते नमः. ओम राजेन्द्रियाय नमः. ओम रघुपुंगवाय नमः. ज्ञानकी वल्लभाय नमः. नेत्राय नमः. जनविक्राय नमः. जनार्दनाय नमः. विश्वामित्रप्रियाय नमः. कान्ताय नमः. शरण्यानपाय नमः. वारिपदनाय नमः. वाग्मिन्ये नमः. सत्यवाचिन्ये नमः. सत्यविक्रमाय नमः. सत्यहृताय नमः. हृताधराय नमः. सदानन्दाय नमः. कौसलेयाय नमः. करध्वजने नमः.
अन्वस्मेन श्री सीतारामचंद्र स्वामी नमः नानाविध परिमल पात्र पुष्पाक्षता समर्पयामि पुण्यश्लोकाय मंगलाशास्त्रवरेर्वदाचार्य पुरोगमैः सर्वैर्य गुरुवैराचार्यैः सत्कृतायास्तु मंगलम् स्वामिनः आनंदकर्पूर मंगल नीराञ्जलितं नमस्करोमि। जय रमण गोविंदो राजा रामचंद्र भगवान की जय, माई की जय, हनुमान की जय। आनंदकर्पूर मंगल नीराञ्जन दीपं दर्शयामि सुवर्ण दिव्य मंत्रोक्त अलैकं विष्णुवे यज्ञो वै विष्णुः यज्ञ एवादः प्रेदिते श्रोत्रयोगे विष्णवे स्वाहा यज्ञाय स्वाहा। ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అయోధ్యలో రామ మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎంతో మంది హిందువులు మరి కోరుకుంటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఆ యొక్క ప్రజల్లో ఉన్న ఉత్సాహం కనపడింది. ప్రతి వీధిలో ప్రతి బజార్లో కూడా ఈరోజు నర్సరావుపేట పట్టణంలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అందరూ కూడా ఈ యొక్క సందర్భం కోసం అందరూ కూడా వేచి చూశారు. చాలా ఆనందంగా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా భారతదేశంలో హిందువులే కాదు ముస్లింస్ అట్లానే క్రిస్టియన్స్ అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఎక్కడ కూడా విభేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వంగా అందరం కలిసి ఉంటున్నాం. ఎవరి మతాలకి వాళ్ళకి గౌరవం ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే. సో ఏ మతాన్నైనా మనం గౌరవించాలి. వాళ్ళకున్న సాంప్రదాయాలు కానీ సంస్కృతిని కానీ మనం గౌరవించే కార్యక్రమం చేస్తున్నాం. అందుకనే భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఈరోజు మరి అయోధ్యలో జరిగిన రామ మందిర నిర్మాణం చాలా గొప్పగా ఉంది. రాముడి యొక్క విగ్రహాన్ని చాలా గొప్పగా ఈరోజు శిల్పి చెక్కడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని మన గ్రామంలో చేస్తున్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి రామ జన్మభూమి భక్తులందరికీ కూడా భక్త బృందానికి భక్తులకి కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళీ మన గ్రామంలో కూడా మనం ఖచ్చితంగా రామాలయాన్ని కూడా నిర్మాణం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ సెలవు. జనవరి 24 జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ ఎల్ శివశంకర్ ఐఏఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ కె శామ్యూల్ గారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం కాంపిటీషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమం నర్సరావుపేట డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రారంభించారు. డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, డిబేట్ మొత్తం 130 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల ప్రధానోపాధ్యాయులు శ్రీ బిఎం సుబాని, బివిఎల్ వరప్రసాద్, ఎల్వి వకిరెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. బిఎం సుబాని, హెడ్ మాస్టర్ జెడ్పిహెచ్ఎస్ రొంపిచెర్ల. మరి ఈరోజు ఈ సంవత్సరం జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని 24 జనవరి ఆ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు వివిధ రకాల కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఎస్సే రైటింగు, అదేవిధంగా డిబేటు, పెయింటింగ్, ఈ 3 కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి జిల్లా వ్యాప్తంగా స్కూల్ స్థాయిలో ఏదైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో దాదాపుగా ఇవాళ 120 నుంచి 130 మంది మరి 3 కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వీళ్ళల్లో ఫస్ట్ వచ్చిన, సెకండ్, థర్డ్ వచ్చిన ప్రతి ఈవెంట్లో కూడా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా మరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 3,000, అదేవిధంగా మూడో ప్రైజ్ 2,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఏదైతే కాన్సెప్ట్ ఉందో సేవ్ ది గర్ల్ చైల్డ్ నామ్, మరి ఈరోజు దాదాపుగా మరి బాలులకు సమానంగా బాలికలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు. ఇంకా ఏదైతే కొంత వివక్ష ఉందో దాన్ని కూడా 100% రూపుమాపి ఆడపిల్లలు కూడా మగపిల్లలకు సమానంగా ఇంకా చెప్పాలంటే ఎక్కువగా ఉన్నారని నిరూపించడానికి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉపకరిస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయోధ్య శ్రీరాముని ప్రతిష్ఠ సందర్భంగా మన నర్సారావుపేటలోని రామిరెడ్డిపేటలోని శ్రీ సాయి అన్నమయ్య భాస్కర సంగీత కళాక్షేత్రం చంద్రకళ టీచర్ వారి శిష్యులు రామోత్సవ నగర సంకీర్తన జరిగింది.
తెలుసుకుంటినయ్యా నిన్నేగా నిమదినే నన్నజాల నరుల నన్ను బ్రోవుమయ్యా త్యాగరాజనూత. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా నేడు అందిస్తున్న 6,394.83 కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 25,571 కోట్లు. నాలుగవ విడతగా 6,394 కోట్లకు పైగా ఆర్థిక సాయాన్ని ఈ రోజు నుంచి 2 వారాల పాటు పండుగ వాతావరణంలో 7,96,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 76,94,109 మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేశారు. తర్వాత అర్హులైనటువంటి పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరికీ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా కింద వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నారు. ఒక్కసారి గట్టిగా కర్తాళ ధ్వనులండి. అక్క చెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి వారి జీవనోపాధిని మెరుగుపరిచేలా చేస్తున్నారు. వారు అమూల్, హిందుస్థాన్ లిమిటెడ్ లాంటి వ్యాపార దిగ్గజాలతో బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, 0 వడ్డీ వంటి పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నారు మన జగనన్న ప్రభుత్వం. నేడు అందిస్తున్న వైఎస్ఆర్ ఆసరా లబ్ధితో ఈ 56 నెలల కాలంలో వివిధ వర్గాల ప్రజలకు నేరుగా డీబీటీ ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందించిన లబ్ధి 2.5 లక్షల కోట్ల రూపాయలు దాటింది. నేడు అందిస్తున్న 6,394 కోట్లకు పైగా రూపాయలతో వైఎస్ఆర్ ఆసరా కింద. నమస్కారం, నా పేరు కృష్ణ సౌజన్య. మాది నర్సరావుపేట, పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట గ్రామం అండి. నేను డ్వాక్రా సంఘంలో యేసుప్రభు మహిళా పొదుపు గ్రూప్లో సభ్యురాలుగా ఉన్నాను. మా సంఘానికి వైఎస్ఆర్ ఆసరాలో భాగంగా 70,000 రూపాయలు నాకు రుణమాఫీ జరగడం జరిగింది. ఈ అమౌంట్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతలుగా మా సంఘాలకు జమ చేశారు. ఈ డబ్బుని మా కుటుంబ అవసరాల నిమిత్తం, వ్యాపార నిమిత్తం పెట్టుబడిగా పెట్టుకొని ఇవాళ వ్యాపార పురోగతిలో అభివృద్ధి సాధించాము. ఇందుకు గాను ముఖ్యమంత్రి గారికి మా డ్వాక్రా మహిళా సంఘాల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శ్రీరామరాజ్యం ఎలా ఉందో మాకైతే తెలియదు, కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన శ్రీరామరాజ్యాన్ని తలపించే విధంగా ఉంది. మా అందరి తరపున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు కుమారి. మాది అమరావతి మండలం, పల్నాడు జిల్లా సమైక్యలో సెక్రటరీగా పనిచేస్తున్నాను. మహిళలు ఇంత ఉన్నతంగా ఎదగడానికి మా ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పిన విధంగానే ఇది 4వ విడత. మా సంఘం 10 లక్షలు తీసుకున్నామండి, 10 మందిని. మేము 2 లక్షలన్నర జమ అయిపోయింది. అయ్యగారు మాట ఇచ్చేటప్పటికి 7 లక్షలన్నర ఉంది. మా సంఘానికి 7 లక్షలన్నర పోయింది. ఒక్కొక్కరికి 75,000 రూపాయలు మాకు రుణమాఫీ కింద వచ్చింది. మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మహిళలు చాలా రాష్ట్రం మొత్తం మహిళలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏ
పుట్టింటి వారు కూడా సహకరించిన విధంగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా మాకు ఎంతో మేలు చేశాడు. అదే కాక 45 సంవత్సరాలు వస్తే మాకు చేయూత కింద కూడా వైఎస్ఆర్ చేయూత కింద కూడా మళ్ళా 70,000 రూపాయల దాకా వచ్చినాయి. మాకు ఒక్కొక్కరికి 18,750 రూపాయలు వేశాడు. ఇంతకన్నా గొప్పగా చేసే ముఖ్యమంత్రి ఎవ్వరూ లేరండి. నేను పుట్టిన తర్వాత చూడలేదు. ఎందుకంటే ఆ గుణమే అలాంటిది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మేము ఎన్నో అభివృద్ధి పొందున్నాము. మహిళలను చాలా 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 నీ పరిపాలన చల్లగా ఉన్నాము. ఆ దేవుడు ఐఎస్ ప్రభు ఎప్పుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ మళ్ళీ మీరే మాకు ముఖ్యమంత్రిగా రావాలి, మీ ఆడపిల్లలందరూ నీ చల్లని నీళ్ళ ఎదగాలని కోరుకుంటూ నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు అక్షరాల 6,400 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా బటన్ నొక్కి వారికి ఇచ్చేలా ఈరోజు అడుగు వేస్తా ఉన్నాం. ఈరోజు అడుగుతా ఉన్నా నేను, ఈ ఒక్క పథకానికి సంబంధించి అక్షరాల 25,570 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ఒక్క పథకానికి సంబంధించి మనం ఖర్చు చేస్తా ఉన్నాం. అక్షరాల 79 లక్షల మందికి మంచి జరిగిస్తూ ఇప్పటికే 3 దఫాలలో 19,178 కోట్ల రూపాయలు ఇవ్వడమే కాక 4వ దఫా కింద ఈరోజు ఇచ్చే 6,400 కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే అక్షరాల 25,570 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా కూడా పోతా ఉంది. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పోతా ఉంది. ఎక్కడ ఎవరు లంచాలు అడగడం లేదు, ఎక్కడ ఎవరు కూడా వివక్ష చూపకుండా ఈరోజు పరిపాలన సాగుతా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ 56 నెలల కాలంలోనే అక్షరాల అక్క చెల్లెమ్మలను వాళ్ళను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ 0 వడ్డీ కింద అక్షరాల 4,968 కోట్ల రూపాయలు నా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కింద మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్నత ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం నేరుగా అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది. కేవలం అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టేదాని కోసం ఈ వైఎస్ఆర్ 0 వడ్డీ, ఈ వైఎస్ఆర్ ఆసరా అనే ఈ 2 కార్యక్రమాలు మాత్రమే తీసుకుంటే అక్షరాల 31,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషపడతా ఉన్నాను. ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నేడు విడుదల చేస్తా ఉన్నా ఈ 6,400 కోట్ల రూపాయలతో కూడా కలుపుకుంటే మొత్తంగా మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల కాలంలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము అక్షరాల 2,53,000 కోట్ల రూపాయలను కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 2,53,000 కోట్ల రూపాయలు ఈ 56 నెలల కాలంలో మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్షకు చోటివ్వకుండా చేయగలిగాము అని చెప్పి కూడా చెప్పడం కూడా ఇది కూడా ఒక రికార్డే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడు జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఈ 56 నెలల కాలంలోనే కేవలం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మండలంలోని లింగంగుంట్ల 1 సచివాలయ పరిధిలోని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వద్ద మంగళవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 313 మందికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. 7 చిన్నపిల్లలకి 86 మందికి కంటి పరీక్షలు, 13 మంది వ్యాధి లక్షణాలు ఉన్న వారిని పరీక్షించి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో ఎంపీడీఓ ఉసర్తి శ్రీనివాసరావు, ఈవో పిఆర్ఎన్ ఆర్డీ కేవి శివప్రసాద్, డాక్టర్ వెంకటరమణ, డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రాజ్యలక్ష్మి, కమల, డాక్టర్ జోయల్ ప్రసాద్, సూపర్వైజర్ లోధిరాజు, హెచ్వి ధనలక్ష్మి, ఏఎన్ఎం చుండి సురేఖ, ఆశాలు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లింగంగుంట్ల గ్రామ పంచాయతీ నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2 ప్రోగ్రాం ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం.
జగనన్న ఆరోగ్య సురక్ష 1 అక్టోబర్ నెలలో 6వ తారీఖున జరిగింది. ఆ రోజు మన గ్రామ సచివాలయ పరిధిలోని దాదాపుగా 560 మంది ఈ సేవలు వినియోగించుకుని ఉన్నారు. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష జరుగుతుందని చెప్పి 20 రోజుల క్రితం నుంచి మన వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసి ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో దాదాపుగా 700 మంది హాజరయ్యి ఇక్కడ ఆరోగ్య సేవలు అందించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. రొంపిచెర్ల మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు రొంపిచెర్ల మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి గర్భిణులకు బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తేలికి తెలుసుకున్నారు. టేక్ హోమ్ గర్భిణులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడాల చక్రారెడ్డి, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా నరసరావుపేట పట్టణం మరియు రొంపిచెర్ల మండలం బుచ్చిపాపన్నపాలెం గ్రామంలోని రామాలయం గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.